Good afternoon, students. This is Durga Prasad, Reasoning faculty. In the one discussion now, number series part 1, part 2. Now we are going to discuss part 3. Okay. In the problems, previous exam problems, away problems continue chestunnamanట. Number 1. 4, 5, 12, 39 dash 4, 5, 12, 39 dash. ఇంతవరకు మనం చెప్పుకున్నాం మనకి నెంబర్ సిరీస్ లో ఫోర్ మోడల్స్ ఉంటాయని చెప్పుకున్నాం. 4 మోడల్స్ ఉంటాయి. డిఫరెన్స్, మల్టిప్లికేషన్, స్క్వేర్స్, క్యూబ్స్ అండ్ డిజిట్ లాజిక్. ఈ 4 మోడల్స్ ఉంటాయని చెప్పుకున్నాం. మనకి మల్టిప్లికేషన్ మీద ఒకటి చెప్పామండి. మనకి స్మాలెస్ట్ నెంబర్ టు లార్జెస్ట్ నెంబర్ వెళ్తే అది ఖచ్చితంగా మల్టిప్లికేషన్ అయి ఉంటుందని చెప్పుకున్నాం. ఓకేనా? కాబట్టి 4 నుంచి 39కి లేదా ఫస్ట్ మనకి వెంటనే చేయాల్సింది డిఫరెన్స్ చెక్ చేసుకోవాలి. 4కి 5కి డిఫరెన్స్ 1, 5కి 12కి డిఫరెన్స్ 7. ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ చాలా లెంత్ అయిపోతుంది డిఫరెన్స్. కాబట్టి ఖచ్చితంగా అది డిఫరెన్స్ అయి ఉండదు. కాబట్టి మల్టిప్లికేషన్ చెక్ చేసుకున్నాం. 4కి 5కి ఉన్న మల్టిప్లికేషన్ ఛాన్సెస్ ఏంటి? 4 into 1, నెక్స్ట్ ప్లస్ 1 యాడ్ చేస్తే 5 అయింది, అంతే కదా. 4 into 1 plus 1 ఎంత? 5. అలాగే 5కి 12కి ఉన్న రిలేషన్ ఏంటి? 5 into 2 ప్లస్ 5 to the 10 ప్లస్ 2 అన్నమాట. ఒకసారి 4 into 1 plus 1, 5 into 2 plus 2. నెక్స్ట్ 12కి 39కి ఉన్న డిఫరెన్స్ ఉన్న రిలేషన్ 12కి 39కి ఎన్నిసార్లు పోతుంది? 12 3 టైమ్స్ కదా. 39 ఎన్నిసార్లు పోతుంది? 3 టైమ్స్. ఎంత మిగిలింది? 3 మిగిలిందిగా, ప్లస్ 3. ఓకేనా? 12 3 36 ప్లస్ 3 ఎంత? 39. ఒకసారి ఆర్డర్ అబ్జర్వ్ చేయండి. ఇంటూ 1 మళ్ళీ అదే నెంబర్ యాడ్ చేయడం, నెక్స్ట్ ఇంటూ 2 మళ్ళీ 2 యాడ్ చేయడం, ఇంటూ 3 యాడ్ చేయడం. నెక్స్ట్ ఏం చేయాలి చెప్పండి? ఇంటూ 4 ప్లస్ 4 యాడ్ చేయాలి. 39 into 4 160 అంటే 156. 156 ప్లస్ 4 160 అనేది మన ఆన్సర్. 160. ఓకే. Four 11 25 53 డాష్. చెప్పండి. 4 11 25 53 డాష్. ఓకేనా? ఇది కూడా మనకి స్మాలెస్ట్ లార్జెస్ట్ అయింది కాబట్టి ఫస్ట్ మనం చెక్ చేయాల్సిన మల్టిప్లికేషన్ చెక్ చేసుకున్నాం. ఓకే. 4కి 11కి ఉన్న రిలేషన్ 4 3 12 అవుతుంది, అంటే మా 1 తగ్గిద్ది, లేదా 4 2 8. దాంతోపాటు 11కి 25 ఉన్న రిలేషన్ కూడా చెక్ చేసుకోండి. 11 2 టైమ్స్ పోతుందా 3 టైమ్స్ పోతుందా? 2 టైమ్సే కదా పోతుంది. కాబట్టి నియరెస్ట్ మనకి దీంట్లో 2 టైమ్స్ ఉంది, ఎంత యాడ్ చేశాడు? ప్లస్ 3. ఇక్కడ కూడా మళ్ళీ 11 into 2 ప్లస్ 3, 11 into 2 ప్లస్ 3. ఓకేనా? నెక్స్ట్ మళ్ళీ 25కి 53కి 25 into 2 25 to the 50 ప్లస్ 3 50 ప్లస్ 3. నెక్స్ట్ మళ్ళీ సేమ్ ఏం చేస్తున్నాడు? ఆర్డర్ ఇంటూ 2 చేస్తున్నాడు, 3 యాడ్ చేస్తున్నాడు, ఇంటూ 2 ప్లస్ 3. కాబట్టి 53 into 2 ప్లస్ 3 106 ప్లస్ 53 into 2 ఎంత? 106 ప్లస్ 3 109. ఓకే. సో our answer is 109.
మనకి ఈ నెంబర్స్ చూసినట్లయితే పెద్దగా లార్జెస్ట్ నెంబర్ ఏం రాలేదు, స్లోగా పెరుగుతూ వెళ్ళింది. అయితే ఇక్కడ డిఫరెన్స్ చెక్ చేద్దాం. ప్రతి రెండు నెంబర్ల మధ్య ఫస్ట్ మనం డిఫరెన్స్ చెక్ చేద్దాం. ఓకేనా? 107 కి 232 కి మధ్య డిఫరెన్స్ 107 232 5 2 ఎంత 125. 107 కి 232 కి డిఫరెన్స్ 125. సేమ్ అలాగే ఈ రెండు నెంబర్ల మధ్య డిఫరెన్స్ చెక్ చేద్దాం. 232 448 232 448 232 6 4 minus 3 1 2 216 216. అలాగే 791 కి 448 మధ్య డిఫరెన్స్ 343. మీకు ఒకసారి అర్థం చేసినట్లయితే డిఫరెన్స్ వచ్చిన నెంబర్స్ మనకి ఇంతకుముందు చెప్పుకున్నాం. ఖచ్చితంగా మనం స్క్వేర్స్ క్యూబ్స్ పర్ఫెక్ట్ గా 25 వరకు నేర్చుకోవాలని చెప్పుకున్నాం. స్క్వేర్స్ క్యూబ్స్ నేర్చుకుని ఉండాలని చెప్పుకున్నాం. అవి నేర్చుకున్నట్లయితే ఇలాంటివి వచ్చినప్పుడు చాలా చాలా ఈజీగా 10 seconds లో మనం ఆన్సర్ చేసేయచ్చు. 10 seconds లో ఆన్సర్ చేసేయచ్చు అండి. 125 216 343 వెంటనే మనకు స్ట్రైక్ అయిపోద్ది. అవి నేర్చుకుంటే ఆ నెంబర్స్ ఏంటి, ఇది ఏంటిది 5 క్యూబ్, ఇదేంటిది 6 క్యూబ్, ఇదేంటిది 7 క్యూబ్. అంటే మనకి ఆర్డర్ ప్రకారం డిఫరెన్స్ ఎంత వస్తుందంటే 5 క్యూబ్ 6 క్యూబ్ 7 క్యూబ్. నెక్స్ట్ వచ్చేది ఏంటిది 7 తర్వాత వచ్చేది ఏంటిది 8 కాబట్టి 8 క్యూబ్ అనేది యాడ్ చేయాలి. 8 క్యూబ్ అంటే ఎంత 512. 8 క్యూబ్ అంటే 512. 791 కి 512 కలపండి 3 7 + 6 1303 అనేది మనకు ఆన్సర్ 1303. ఓకే, Five, 10, 30, 120, 600 డాష్. మనకి మల్టిప్లికేషన్ వచ్చినప్పుడు ప్రాబ్లం అనేది చాలా చాలా ఈజీ అయిపోతుంది. ఓకేనా? డిఫరెన్స్ వచ్చినప్పుడు అలాగే డిజిట్ లాజిక్ వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఓకే, మల్టిప్లికేషన్ వస్తే పెద్ద ప్రాబ్లం ఏమైనా వెంటనే స్ట్రైక్ అయిపోతుంది. 5 × 2 మల్టిప్లికేషనే కదా. స్మాలెస్ట్ లార్జెస్ట్ వెళ్ళిపోయింది కూడా ఖచ్చితంగా ఏముంటుంది మల్టిప్లికేషన్ ఉంటుందని చెప్పుకున్నాం. 5 2s, నెక్స్ట్ 10 3s, 34s, 125s, నెక్స్ట్ ఏంటి 1 2 3 4 5 6. ఓకేనా? 6 6 36 అంటే 3600 అనేది మనకు ఆన్సర్. ఒక నిమిషం. 5 2s, 10 3s, 34s, 120, 125s, 600, 606. ఓకే, 3600 అనేది మనకు ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఇది కూడా సేమ్. ఏమైంది చెప్పండి, 12 టేబుల్తో మల్టిప్లై అయింది మొత్తం. 12 2s, 12 3s, 12 2s, 12 3s, నెక్స్ట్ 12 4s, 12 4s 48 అన్నమాట. ఇది 32 48 72 డాష్ 162 243. ఓకే, చూడండి ఇక్కడ
32కి 48కి మధ్య ఉన్న డిఫరెన్స్ చూడండి. 32కి 48కి డిఫరెన్స్ ఎంత డిఫరెన్స్ ఎంత 16. 32కి 48కి మధ్య డిఫరెన్స్ 16. 48కి 72కి మధ్య డిఫరెన్స్ 48కి 72కి మధ్య డిఫరెన్స్ ఎంత 24. అలాగే 162కి 243కి 162 81. How much? 81 difference. ఒకసారి చూడండి 16 24 81. వీటికి రిలేషన్ ఏమనిపించట్లా, మనకి డిఫరెన్స్ వచ్చిన నెంబర్స్ కి రిలేషన్ ఏం లేదు, కానీ మనకు ఆన్సర్ అనేది డిఫరెన్స్ లోనే ఉంది. ఆన్సర్ అనేది డిఫరెన్స్ లోనే ఉంది. ఆ డిఫరెన్స్ అనేది జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్టు ఆన్సర్ వస్తుంది. మనకి 16 డిఫరెన్స్ వచ్చింది. 16కి 32కి ఉన్న రిలేషన్ చెక్ చేసుకోవాలి. 16కి 32కి రిలేషన్ ఏంటి? 32ను హాఫ్ చేసి 16. అలాగే 48కి 24కి 48 24 డిఫరెన్స్ ఏంటి? 48 ని హాఫ్ చేస్తే 48 ని బై 2 చేసి మనకు 24 వచ్చింది. ఆ 24 యాడ్ చేశాడు. ఓకేనా? నెక్స్ట్ ఏం చేయాలి చెప్పండి. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 162కి 81కి ఈ రెండింటి మధ్య గ్యాప్ ఎంత ఉంది? 81 కదా. 160 ని హాఫ్ చేస్తే ఎంత? 162 ని హాఫ్ చేస్తే 81. 162 ని హాఫ్ చేస్తే ఎంత వస్తుంది? 81. కాబట్టి ఆ 81 కలిపితే మనకి 243 వచ్చింది. ఓకే, సేమ్ అలాగే మనకి ఇక్కడ 72కి ఎంత కలిపితే నెక్స్ట్ నెంబర్ వచ్చి చెప్పండి. 72కి ఎంత కలపాలి? 72 ని హాఫ్ చేసి కలపాలి. 72 ని ఏం చేయాలి? హాఫ్ చేయాలి. కాబట్టి 72 లో హాఫ్ అంటే ఎంత? 36 కదా. ఆ 36 ని మనం నెక్స్ట్ నెంబర్ కి యాడ్ చేయాలి. అంటే 72 కి యాడ్ చేయాలి. నెక్స్ట్ నెంబర్ మనకు ఫామ్ అవుతుంది 72 ప్లస్ 36 ఎంత? 98. 98 అనేది మన ఆన్సర్. Two 14 18 46 82 dash 2 14 18 46 82 dash. ఓకేనా? దీనిలో కూడా మనం చెక్ చేయాల్సింది మల్టిప్లికేషన్ చూసుకోండి ఒకసారి. మల్టిప్లికేషన్ 2కి 14కి 2 5 అని అనుకుంటారు. అలాగే 14కి 18కి ఛాన్స్ లేదు. 18కి 36కి 18 2 36 ప్లస్ 10. ఒక్కసారి ఇక్కడ చూడండి, ఇక్కడ దొరుకుతుంది మనకు ఆన్సర్. 18 2 36 ప్లస్ 10. అలాగే ఇక్కడ చూడండి 14కి 18కి మధ్య డిఫరెన్స్, అంటే డిఫరెన్స్ కాదు 14 రిలేషన్. 14 2 ఎంత? 14 2 28 కదా. 28 ఎంత తగ్గింది? 10. అంటే ఖచ్చితంగా మనకి అక్కడ మల్టిప్లికేషన్ అనేది ఉంటుంది. ఇక్కడ ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ చూడండి. డిఫరెన్స్ అన్నమాట రిలేషన్ 2 2 ఎంత? 4 ప్లస్ 10 చేస్తే మనకి ఏమొస్తుంది? 14 వచ్చింది. ప్లస్ 10 చేస్తే 14 వచ్చింది. నెక్స్ట్ 14 2 28 -10. ఓకే, నెక్స్ట్ మళ్ళీ 18 2 36 ప్లస్ 10. ఆల్టర్నేటివ్ గా ఫామ్ అవుతుంది +10 -10 +10 -10 ఇంటూ 2 చేయాలి. ఆల్టర్నేటివ్ గా +10 -10 చేయాలి. నెక్స్ట్ 46 2 -10 +10 అయిపోయింది కదా. -10 92 -10 82. నెక్స్ట్ మళ్ళీ సేమ్ ఇంటూ 2 +10 -10 అయిపోయింది కదా. ఆల్టర్నేటివ్ అవుతుంది కాబట్టి +10 -10 +10 -10. నెక్స్ట్ మళ్ళీ చివరిలో ఎండ్ అవుతుంది ఇది +10 కదా. కాబట్టి 82 2 +10 82 × 2 ఎంత? 164 +10 174
4 అనేది మనకు ఆన్సర్ 174. $48, $100, $180 dash. 48, 100, 180 dash. అయితే ఇది చాలా మంచి ప్రాబ్లం. ఇది మనకి ఒక టేబుల్ లాస్ట్లో మనకి టేబుల్ ఒకటి చెబుతాం. ఆ టేబుల్ మీద ఈ ప్రాబ్లం వచ్చింది. ఆ టేబుల్ కూడా మనం బాగా గుర్తుపెట్టుకోవాలి, బాగా బైహార్ట్ చేసుకోవాలి. ఒక టేబుల్ నుంచి వచ్చిన ప్రాబ్లం ఇది. ఇది వచ్చేసరికి మనకి 48 ఈ నెంబర్స్ని చూసి అవి ఏ మోడల్లో వచ్చినాయో వెంటనే మనం వెంటనే మనకి స్ట్రైక్ అయిపోతుంది. 48 అంటే మనకి 4 క్యూబ్ మైనస్ 4 స్క్వేర్, 64 మైనస్ 16. నెక్స్ట్ అలాగే 100 5 క్యూబ్ మైనస్ 5 స్క్వేర్, 125 మైనస్ 25 100. నెక్స్ట్ 180 అంటే 6 క్యూబ్ మైనస్ 6 స్క్వేర్, 216 మైనస్ 36, 216 మైనస్ 36 ఎంత 180. సేమ్ అలాగే 4 5 6 నెక్స్ట్ వచ్చింది ఏంటిది 7 కాబట్టి 7 క్యూబ్ మైనస్ 7 స్క్వేర్, 7 క్యూబ్ మైనస్ 7 స్క్వేర్ అంటే మనకి ఆన్సర్ 343 మైనస్ 49 అంటే 294 వస్తుంది. సో ఆన్సర్ ఈస్ 294. ఓకే, ఈ 294 కూడా మన టేబుల్లో ఆ నెంబర్ కూడా ఉంటుంది. మనం ఇచ్చే టేబుల్లో 294 ఉంటుంది. ఆ టేబుల్ కూడా బైహాక్ చేస్తే మనం దీన్ని క్యాలిక్యులేషన్ కూడా చేయాల్సిన అవసరం లేదు. వెంటనే నెంబర్ చూసిన వెంటనే మనకి స్ట్రైక్ అయిపోతుంది ఇది ఏ సిరీస్ అనేది. ఓకే, అంటే మనకి n క్యూబ్ మైనస్ n స్క్వేర్, ఇది ఏ ఫార్ములా ప్రకారం ఉంది, n క్యూబ్ మైనస్ n స్క్వేర్, n క్యూబ్ మైనస్ n స్క్వేర్ ఫార్ములా ప్రకారం ఉన్నాయి. $25, $41, $16, $52 డాష్. ఒకసారి జాగ్రత్తగా అప్లై చేయండి. మనకి 25, 41, 16, 52 డాష్. ఫస్ట్ డిఫరెన్స్ చెక్ చేయండి. 25 కి 41 కి మధ్య డిఫరెన్స్, 25 కి 41 కి ఉన్న మధ్య డిఫరెన్స్ ఎంత 16 కదా. అలాగే 41 కి 61 కి 25 డిఫరెన్స్, 16 కి 52 కి 36 డిఫరెన్స్. ఒకసారి అబ్జర్వ్ చేయండి. 16, 25, 36, 16, 25, 36 ఏ నెంబర్స్ అవి? ఏ నెంబర్స్? స్క్వేర్ నెంబర్స్ కదా. ఏ నెంబర్స్ అవి? స్క్వేర్ నెంబర్స్ కాబట్టి ఏ స్క్వేర్స్ ఫస్ట్ కన్ఫర్మ్ చేసుకోండి. 4 స్క్వేర్, 5 స్క్వేర్, 6 స్క్వేర్. నెక్స్ట్ వచ్చేది ఏంటిది 7 స్క్వేర్. అయితే ఇక్కడ ఒక సిరీస్ ఫామ్ అయింది, ఆల్టర్నేటివ్ సిరీస్. ప్లస్ అవుతుంది, మైనస్ అవుతుంది. డిఫరెన్స్ అనేది ప్లస్ అవుతుంది, మైనస్ అవుతుంది. అది మనం కనిపెట్టాలి. ఇది 16 అంటే ఎలా వచ్చింది? ప్లస్ 16. 41, 16 డిఫరెన్స్ 25 కదా. ఏమైంది? మైనస్ 60, మైనస్ 25 అయింది. మైనస్ 25. నెక్స్ట్ అలాగే 16, 52 ఏమైంది? ప్లస్ కదా 36 కాబట్టి ప్లస్ 36. ఆల్టర్నేటివ్ గా అంటే ఒకటి ప్లస్ ఒకటి మైనస్, ఒకటి ప్లస్ ఒకటి మైనస్ కాబట్టి ప్లస్ ఆఫ్టర్ ఏమైంది? మైనస్ కదా. మైనస్ 7 స్క్వేర్ అంటే ఎంత 49. అంటే 52 లో 49 తీసేస్తే ఎంత మన ఆన్సర్ 3. 52 లో నుంచి 49 పోతే ఆన్సర్ ఎంత 3. ఓకే,
ఇది ప్రాబ్లం ఒకసారి జాగ్రత్తగా అర్థం చేయండి. 424, 208, 100, 42 డాష్. 424 కి 208 కి ఒకసారి అబ్జర్వ్ చేయండి. రెండింటికి మధ్య ఏం జరిగి ఉంటుంది? ఖచ్చితంగా డివైడెడ్ బై చేసుకుంటారు. 424 డివైడ్ చేసాను 2 తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది? 424 2 తో డివైడ్ చేస్తే మనకి 212 వచ్చింది. అంటే 208 కొంచెం దగ్గరగానే ఉంది. సేమ్ అలాగే 208 ని మళ్ళీ 2 తో డివైడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 104 వచ్చింది. దీన్ని హాఫ్ చేస్తే 212. అలాగే సేమ్ 100 ని హాఫ్ చేస్తే ఎంత వస్తుంది మనకి? 50 వచ్చింది. సారీ, ఇది 46 అండి. ఓకే, నెక్స్ట్ సేమ్ 46 ని హాఫ్ చేస్తే ఎంత వస్తుంది? ఒక్క నిమిషం. ఇక్కడ 212 వచ్చింది కదా. 424 హాఫ్ చేస్తే ఎంత వచ్చింది? 212. దీనికి రిలేషన్ ఏంటి? 212 కి 208 కి -4. ఓకే, సేమ్ అలాగే 208 ని హాఫ్ చేస్తే 104 వచ్చింది. దీనికి ఉన్న రిలేషన్ ఏంటి? -4. అలాగే 100 ని హాఫ్ చేస్తే 50 వచ్చింది. 50 కి 46 కి -4. సేమ్ ఇప్పుడు ఏం చేయాలి మనం? 46 ని హాఫ్ చేసి దాని నుంచి 4 సబ్ట్రాక్ట్ చేయాలి. 46 ని హాఫ్ చేసి అంటే ఏం చేయాలండి? 4 ని సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే 23 -4 ఎంత? 23 -4. సో అవర్ ఆన్సర్ ఇస్ 19. ఓకే, అది చూడండి. ఇది 1427 56 2492 144 3671 హౌ మచ్? ఒకసారి చూడండి. ఇది చాలా పెద్ద నెంబరు, చిన్న నెంబరు. ఇది కూడా చాలా పెద్ద నెంబరు, ఇది చిన్న నెంబరే. అంటే మనకు నెక్స్ట్ వచ్చే ఆన్సర్ కూడా చిన్న నెంబర్ వచ్చింది. అయితే ఇది ఏం జరిగిందో చెక్ చేయాలి ఒకసారి. 1427 కి 56 కి ఏదో ఖచ్చితంగా రిలేషన్ ఉంటుంది. ఏంటి ఆ రిలేషన్? స్క్వేర్స్ ఏమైనా ఉన్నాయా? క్యూబ్స్ ఏమైనా ఉన్నాయా? మనకి స్క్వేర్ చూస్తే అక్కడ 12 స్క్వేర్ దీనికి పెద్ద ఏం రిలేషన్ మనకి దొరకట్లేదు. నెక్స్ట్ ఏంటి అంటే స్క్వేర్స్ లేదు, లేదా డివైడెడ్ బై చేసినా రాదు. ఇంకేంటి? డిజిట్ లాజిక్. నెక్స్ట్ ఛాన్స్, లాస్ట్ ఛాన్స్ ఏంటి మనకి? డిజిట్ లాజిక్. 1 into 4, 4 into 2, 8 7s are 56. 1 4 the 4, 4 2 3 8, 8 7s are 56. ఇలా వచ్చింది 56. నెక్స్ట్ 2 4 the 8, 2 4 the 8, 8 9s are 72, 72s are 144. అర్థమైంది లాజిక్? 1 into 4, 4 into 2, 1 into 4 into 2 into 7 అండి. మొత్తం మల్టిప్లికేషన్ చేస్తే వచ్చేదే మన ఆన్సర్ అండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కూడా 3 into 6 into 7 into 1. నెక్స్ట్ వచ్చేది మనకు ఆన్సర్. ఓకే, 3 6 are 18, 18 7s are 18 7 ఎంత? 126 అనేది మనకు ఆన్సర్. 126.
ఇది కూడా జాగ్రత్తగా అర్థం చేయండి. ఇంతకుముందుగా సేమ్ ఇలాంటి ప్రాబ్లం మనకు వచ్చింది ఇందాక n³ - n² మోడల్ వచ్చింది. n³ - n², ఇది n³ + n², n³ + n². 30. ఈ నెంబర్స్ చూస్తే మనకి వెంటనే స్ట్రైక్ అయిపోతుంది. ఆ నెంబర్స్ చూస్తే మనకి అది ఏంటి, ఆ నెంబర్స్ ఏంటి మనం ఆల్రెడీ టేబుల్ బైహార్ట్ చేసి ఉంటాం. ఆ టేబుల్ నుంచి వచ్చే సిరీస్ ఇది. ఖచ్చితంగా ఇలాంటి మోడల్ మనకు ఖచ్చితంగా ఒకటి ఇస్తాడండి. ఎందుకంటే మనకు మామూలుగా ఈ టేబుల్ తెలియదు అనుకోండి, ఈ లాజిక్ రావడం చాలా చాలా కష్టం. అందుకే నా టేబుల్ బాగా ప్రిపేర్ అయి ఉండాలి. ఆ టేబుల్ లాస్ట్లో చెబుతాను క్లాస్ అయిపోయినాక. 36 అంటే మనకి 3³ + 3², n³ + n². నెక్స్ట్ ఇది 4³ + 4². ఓకే, 6³ + 6², 216 + 36. 7³ + 7², 343 + 49. ఇక్కడ మధ్యలో మిస్ అయిన నెంబర్ ఏంటి, 5³ + 5² మిస్ అయింది. 5³ అంటే ఎంత, 125 + 25 అంటే ఎంత, 150. మన ఆన్సర్ 150 అనేది మన ఆన్సర్. (47, 58, 71, 79, 95). స్మాలెస్ట్ నెంబర్స్ ఉన్నాయి, అంటే డిఫరెన్స్ తక్కువగానే ఉంది. కాబట్టి ఇది ఖచ్చితంగా డిఫరెన్స్ మీద ఉన్న ప్రాబ్లం అండి. డిఫరెన్స్ మీద ఉన్న ప్రాబ్లం ఎలా ఉందో ఒకసారి చెక్ చేద్దాం. 47కి 58కి మధ్య డిఫరెన్స్ 11, 58కి 71కి మధ్య డిఫరెన్స్ 13, 71కి 79కి మధ్య డిఫరెన్స్ 8, 79కి 95కి మధ్య డిఫరెన్స్ 16. డిఫరెన్స్ చూసినట్లయితే నెంబర్స్ ఒక ఆర్డర్ ప్రకారం లేదు. డిఫరెన్స్కి వచ్చిన నెంబర్స్ ఆర్డర్ ప్రకారం లేదు. అంటే ఖచ్చితంగా ఇది ఇంకా వేరే అయ్యి ఉంటుందండి. డిజిట్ లాజిక్ కానీ స్క్వేర్స్ క్యూబ్స్ కానీ అయ్యి ఉంటుంది. స్క్వేర్స్ క్యూబ్స్ మనకి ఆల్రెడీ టేబుల్ మీద వచ్చే నెంబర్స్ కూడా ఏమి లేవు. స్క్వేర్స్ క్యూబ్స్ మ్యాక్సిమం టేబుల్ మీద వస్తాయి, దాంట్లో ప్రాసెస్ ప్రకారం కూడా లేదండి. అయితే ఖచ్చితంగా డిపెండ్ అవ్వాల్సింది డిజిట్ లాజిక్ మీద డిపెండ్ అవ్వాలి. 47కి 58కి మధ్య డిఫరెన్స్ ఎంత వచ్చింది అని చెప్పుకున్నాం, 11 వచ్చింది కదా. 4కి 7కి మధ్య డిఫరెన్స్, 4కి 7కి రిలేషన్ చెప్పండి. 2 యాడ్ చేస్తే ఎంత 11, 5 8 యాడ్ చేస్తే ఎంత 13, 7 1 యాడ్ చేస్తే ఎంత 8, 7 9 యాడ్ చేస్తే 16. నెక్స్ట్ ఏం చేయాలి చెప్పండి. అంటే ఇక్కడ ఈ డిజిట్స్ ని యాడ్ చేసి నెక్స్ట్ నెంబర్కి యాడ్ చేస్తున్నాం. నెక్స్ట్ నెంబర్ కనుక్కుంటున్నాం. అంటే 47కి ఈ డిజిట్స్ ని యాడ్ చేస్తే నెక్స్ట్ నెంబర్ వచ్చేసింది. సేమ్ ఇదే 58కి డిజిట్స్ యాడ్ చేస్తే నెక్స్ట్ నెంబర్ వచ్చింది. 71కి 2 డిజిట్స్ యాడ్ చేస్తే నెక్స్ట్ నెంబర్. 79 కూడా 95కి ఏం చేయాలి ఇప్పుడు, 95ని 95కి యాడ్ చేయాలి. 95ని 95కి యాడ్ చేసి నెక్స్ట్ నెంబర్ వచ్చింది. కాబట్టి 9 + 5 14 కాబట్టి 95 14 యాడ్ చేస్తే 109 మన ఆన్సర్ 109. ఇది చాలా చాలా లాజిక్ క్వశ్చన్స్, బాగా ప్రాక్టీస్ చేసిన వాళ్ళే చేయగలరండి. ఇలాంటి ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ప్రాక్టీస్ అనేది ఎక్కువ మనకు కావాలి. నెంబర్ సిరీస్ మ్యాక్సిమం ప్రాక్టీస్ ఉండాలి. మ్యాక్సిమం ప్రాక్టీస్ ఉంటేనే నెంబర్ సిరీస్ చేయగలం. మీకు ప్రాక్టీస్ లేనప్పుడు ఆ నెంబర్ సిరీస్ మీద వచ్చిన ప్రాబ్లం మీకు స్ట్రైక్ అవ్వకపోతే వదిలేసేయాలి. ఎందుకంటే అది చాలా చాలా ఎక్కువ టైం తీసుకున్న నెంబర్ సిరీస్ ఏదైనా కానీ. కాబట్టి ఏం కావాలి, నెంబర్ సిరీస్ చేయాలంటే ఎక్కువ ప్రాక్టీస్ ఉంటే, మ్యాక్సిమం ప్రాక్టీస్ ఉంటేనే నెంబర్ సిరీస్ మనకి ఎగ్జామ్ పేపర్లు టచ్ చేయాలి. ఒకవేళ వెంటనే స్ట్రైక్ అయిపోద్ది, లేదంటే అది చాలాసేపు కూడా స్ట్రైక్ అవ్వదండి నెంబర్ సిరీస్. కాబట్టి జాగ్రత్తగా చేయాలి. మనం చెప్పుకునే మ్యాక్సిమం అన్ని మోడల్స్ కవర్ అయిపోయినాయండి. నెంబర్ సిరీస్ లో ఉన్న అన్ని మోడల్స్
కాబట్టి ఈ మోడల్స్ ప్రకారం మీరు కరెక్ట్గా ప్రాక్టీస్ చేస్తే, ఈ మోడల్స్ ప్రకారం కరెక్ట్గా ప్రాక్టీస్ చేస్తే నెంబర్ సిరీస్ని బాగా చేయగలరు విదిన్ 10 సెకండ్స్లో. స్మాల్ టు లార్జెస్ట్ వచ్చింది కాబట్టి ఇలా వస్తే ఏం చెప్పుకున్నాము, ఇలా వస్తే ఖచ్చితంగా మల్టిప్లికేషన్ అనేది ఉంటుందని చెప్పుకున్నాము. 18 into 1, 18 into 3, 54 into 5, 54 into 5, 1, 3, 5. ఈ నెంబర్స్ ఏంటి, ఏ నెంబర్స్ అవి? ఆడ్ నెంబర్స్ సిరీస్ కదా, ఆడ్ నెంబర్ సిరీస్ కాబట్టి 5 తర్వాత వచ్చే నెంబర్ ఏంటి? ఇంటూ 7 అంటే 270ని 7తో మల్టిప్లై మన ఆన్సర్ వస్తుంది ఎంత? 1890 అనేది మన ఆన్సర్. 1890. చూడండి, 264, 136, 72, 40 డాష్. ఇలాంటి మోడల్లో ఇంతకుముందు మనం ఒక ప్రాబ్లం చెప్పుకున్నాం. ఈ నెంబర్కి ఉన్న రిలేషన్ ఏంటంటే నియరెస్ట్గా హాఫ్ ఉంది. దీనికి కూడా రిలేషన్ అలాగే ఉందండి, నియరెస్ట్ హాఫ్. దీనికి రిలేషన్ కూడా నియరెస్ట్ హాఫ్. అంటే ఫస్ట్ నెంబర్ని హాఫ్ చేయడం లేదా దాని తర్వాత దానికి యాడ్ చేయడం కానీ సబ్ట్రాక్ట్ చేయడం కానీ జరుగుతుంది. కాబట్టి ముందుల 264ని హాఫ్ చేస్తే ఎంత చెప్పండి? 264ని హాఫ్ చేస్తే 132 వస్తుంది. ఈ రెండింటికి ఉన్న రిలేషన్ +4. 136ని హాఫ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 68 వస్తుంది. 136ని ఆఫ్ చేస్తే 68. ఎంత యాడ్ అయింది? +4. కంటిన్యూ అవుతుంది కదా సేమ్ అలాగే. నెక్స్ట్ 72ని హాఫ్ చేస్తే ఎంత చెప్పండి? హాఫ్ చేస్తే 36. హాఫ్ చేస్తే ఎంత? 36. దీనికి మళ్ళీ +4 కలిపితే 40. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? 40 ఏం చేయాలి? హాఫ్ చేసి ఎంత యాడ్ చేయాలి? +4. సో అవర్ ఆన్సర్ ఇస్ 24. 3236 డాష్. బాగా కొంచెం క్రిటికల్ ప్రాబ్లం అనేది. ఇది కూడా మనకి మల్టిప్లికేషన్ డిపెండ్ అయిన ప్రాబ్లమే. మల్టిప్లికేషన్ డిపెండ్. ఇక్కడ మనకి ఎగ్జామ్ మ్యాక్సిమం కొంచెం క్రిటికల్గా ఇవ్వాలనుకుంటే ఇలాంటివి ఇస్తాడండి. ఓకేనా? మనకి వెంటనే స్ట్రైక్ అవ్వదు. ఇక్కడ డిఫరెన్స్ వస్తాం, ఎక్కడ డిఫరెన్స్ వస్తాం, మ్యాచ్ అవ్వదు. ఓకే, మల్టిప్లికేషన్ చూడండి ఒకసారి. 3కి 2కి మల్టిప్లికేషన్ ఏ విధంగా పాసిబుల్ అయింది? 3కి 2కి 3 ఇంటూ హాఫ్ చేద్దాం. 3 ఇంటూ హాఫ్ ప్లస్ హాఫ్. దీని రెండింటికి మధ్య రిలేషన్ ఏంటంటే 3 ఇంటూ హాఫ్ అంటే 1.5 ప్లస్ హాఫ్ అంటే 2. 2కి 3కి ఉన్న రిలేషను 2 ఇంటూ 1 ప్లస్ 1. 2 ఇంటూ 1 ప్లస్ 1. ఓకేనా? 3కి 6కి ఉన్న రిలేషను 3 ఇంటూ 1.5. 3 ఇంటూ 1.5 ప్లస్ 1.5. 3 ఇంటూ 1.5 ప్లస్ 1.5. ఓకేనా? ఒకసారి చూడండి. 3 ఇంటూ హాఫ్ ప్లస్ హాఫ్ చేస్తే 2 వచ్చింది. హాఫ్ తర్వాత నెక్స్ట్ 1. 2 ఇంటూ 1 ప్లస్ 1 చేస్తే 3 వచ్చింది. 3 ఇంటూ 1.5 ఎంత మనకి
4.5 వస్తుంది. 4.5 ప్లస్ మళ్ళీ 1.5 చేస్తే 6 వచ్చింది. సేమ్ అలాగే 1.5 తర్వాత వచ్చింది ఏంటిది? 1.5 తర్వాత 2నే కదా, అంటే హాఫ్ పెరుగుతుందండి సిరీస్, హాఫ్ పెరుగుతుంది. ఇలాంటివి వచ్చినప్పుడే కొంచెం టైం తీసుకుంటుంది. ఇలాంటి ప్రాక్టీస్ చేస్తే మనకి చాలా చాలా ఈజీగా ఉంటుంది. ఇలాంటి మోడల్స్ చేస్తాడు, ఇలాంటి నెంబర్ మ్యాక్సిమం నెంబర్స్ కూడా ఏ వస్తాయండి. ఓకేనా? 6 into 2 plus 2, 6 into 2 plus 2 ఎంత? 14 అనేది మన ఆన్సర్. ఓకే, లాస్ట్ ప్రాబ్లం చెప్పుకున్నాం. లాస్ట్ ప్రాబ్లం 14, 39 డిఫరెన్స్. 14 కి 39 డిఫరెన్స్ 25. 39, 88 మధ్య డిఫరెన్స్ 39, 88. 49, 88, 209 డిఫరెన్స్ 88, 209. 121 ఎంత? 121. ఇప్పుడు డిఫరెన్స్ వచ్చిన నెంబర్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. డిఫరెన్స్ నెంబర్స్ అబ్జర్వ్ చేయండి. 5 స్క్వేర్, 7 స్క్వేర్, 11 స్క్వేర్, ఈ నెంబర్స్ ఏంటి? ప్రైమ్ నెంబర్సే కదా, అంటే నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ని యాడ్ చేయాలి. ప్రైమ్ నెంబర్ స్క్వేర్ చేసి ఆ నెంబర్కి యాడ్ చేయాలి. ఓకేనా? అంటే 5, 7, 11 నెక్స్ట్ వచ్చేసరికి 13 స్క్వేర్ వచ్చింది. 13 స్క్వేర్ అంటే మనం ఎంత యాడ్ చేయాలి? 169 యాడ్ చేయాలి. ఎంత యాడ్ చేయాలి? 169 యాడ్ చేయాలి 209కి. ఎంత అండి? 378. సో ఆన్సర్ ఇస్ 378. ఈ మనకి నెంబర్ సిరీస్ మీద మ్యాక్సిమం కవర్ అయ్యే మోడల్స్ మ్యాక్సిమం 8 నుంచి మనకి ఎగ్జామ్లో వస్తాయి. ఇలాంటి మోడల్స్ అన్ని మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేయాలండి. ఓకేనా? ఎక్కువ ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రమే మనం నెంబర్ సిరీస్ అనేది ఈజీగా చేయగలం. ప్రాక్టీస్ లేకుండా డైరెక్ట్గా ఎగ్జామ్కి వెళ్ళి ఏదో మనం వీడియో చూసాము లేదా క్లాస్ ఉన్నాము వెళ్ళి ఎగ్జామ్ రాసి సరిపోతుంది, ఈజీగానే ఉన్నాయిగా, ఏదో సార్ చెప్పారు చాలా చాలా ఈజీగా ఉన్నాయి వెంటనే చెప్పేసి ఇక్కడ చెప్పడం వేరండి, మనం చేయటం వేరు. ఓకేనా? మనం ప్రాక్టీస్ చేస్తేనే నెంబర్ సిరీస్ వస్తాయి. ఓకే, ఇందులో లాస్ట్ మనం టేబుల్ చెప్పుకున్నాం. ఆ టేబుల్ ఒకసారి చెప్తాను చూడండి. n square minus n square plus n. Next n cube plus n cube minus n. Next n cube plus n square n cube minus n square. ఇది టేబుల్. n values 1 2 3 4 5 6 7 8 అంటే ఇంకా తీసుకోండి 20 దాకా తీసుకోండి. 20 దాకా టేబుల్ వేసుకొని నేర్చుకోనండి. n స్క్వేర్ అంటే 1, n స్క్వేర్ మైనస్ n అంటే 1 స్క్వేర్ మైనస్ 1 అంటే మనకి ఆన్సర్ 0 వస్తుంది. n స్క్వేర్ ప్లస్ n 1 స్క్వేర్ ప్లస్ 1 అంటే 2, n క్యూబ్ అంటే 1 2 మళ్ళీ 0, n క్యూబ్ ప్లస్ n స్క్వేర్ 1, n క్యూబ్ మైనస్ n స్క్వేర్ అంటే 0. ఓకే, ఇది 1 మీద. నెక్స్ట్ 2 మీద. 2 స్క్వేర్ అంటే ఎంత? 2 స్క్వేర్ 4, 2 స్క్వేర్ అంటే 4 మైనస్ 2 అండి. 4 మైనస్ 2. నెక్స్ట్ 4 ప్లస్ 2 6. నెక్స్ట్ 4 క్యూబ్ అంటే
సారీ 2 క్యూబ్ అంటే 2 క్యూబ్ 8 8 ప్లస్ 2 10 8 మైనస్ 2 8 మైనస్ 2 ఎంత 6 8 ప్లస్ n స్క్వేర్ ఎంత 4 12 నెక్స్ట్ 8 మైనస్ 4 4 ఓకే నెక్స్ట్ 3 స్క్వేర్ అంటే 9 3 స్క్వేర్ 9 మైనస్ 3 6 9 ప్లస్ 3 12 3 క్యూబ్ నెక్స్ట్ 3 క్యూబ్ అంటే 27 27 ప్లస్ 3 30 27 మైనస్ 3 24 27 ప్లస్ 9 n స్క్వేర్ అంటే 9 27 ప్లస్ 9 36 27 మైనస్ 9 ఎంత 18 27 మైనస్ 9 18 నెక్స్ట్ 4 స్క్వేర్ 16 4 స్క్వేర్ మైనస్ అంటే 16 మైనస్ 4 12 నెక్స్ట్ 16 ప్లస్ 4 16 ప్లస్ 4 20 20 నెక్స్ట్ 64 n క్యూబ్ ప్లస్ n క్యూబ్ ప్లస్ n ఎంత 64 ప్లస్ 4 68 64 మైనస్ 4 60 60 ఆన్సర్ 64 మైనస్ 4 అంటే 60 64 ప్లస్ 16 64 ప్లస్ 16 80 ఇందాక వచ్చింది మనకి 80 నెంబర్ ప్రాబ్లం చేసి చెప్పినప్పుడు ఓకే నెక్స్ట్ 64 మైనస్ 16 48 కూడా వచ్చింది మనకి ఇంతకుముందు చెప్పిన ప్రాబ్లమ్స్ లో ఓకే 5 స్క్వేర్ 25 మైనస్ 5 20 25 ప్లస్ 5 30 నెక్స్ట్ 5 క్యూబ్ అంటే 125 ప్లస్ 5 అంటే 130 125 మైనస్ 5 125 ప్లస్ 5 స్క్వేర్ అంటే ఎంత 25 150 కూడా వచ్చింది మనకి ఇందాక నెంబర్లో 125 మైనస్ 50 మైనస్ 25 సారీ ఎంత 100 కూడా ఇచ్చాడు ఓకే నెక్స్ట్ స్క్వేర్ 36 6 స్క్వేర్ మైనస్ n 30 6 స్క్వేర్ ప్లస్ n 42 నెక్స్ట్ 6 క్యూబ్ అంటే ఎంత 216 ప్లస్ 6 216 ప్లస్ 6 222 216 మైనస్ 16 210 216 ప్లస్ 36 ఎంత 216 250 అంతే కదా 216 36 222 252 నెక్స్ట్ 216 మైనస్ 36 180 కూడా మనకి ఇందాక టేబుల్లో వచ్చింది నెక్స్ట్ 7 స్క్వేర్ 49 మైనస్ 7 42 49 ప్లస్ 7 56 నెక్స్ట్ 343 ప్లస్ 7 ఎంత 350 343 మైనస్ 7 336 343 ప్లస్ 49 343 ప్లస్ 49 343 3 plus 2 12 489 392 343 plus 49 392 next 343 minus 49 అండి
343 minus 49 294 64 minus 8 56 64 plus 8 64 plus 8 72 next 512 plus 8 520 512 minus 8 504 512 plus 64 512 plus 64 64 66 76 576 512 minus 64 minus 64 540 sorry 448 ఇలా టేబుల్ మీరు 20 వరకు వేసుకోండి. ఇంకా నా బోర్డు మీద పట్టలేదు, 20 దాకా వేసుకోండి. ఈ టేబుల్ కూడా బాగా ప్రాక్టీస్ చేయాలి. వీటి మీద కూడా మనకి నెంబర్ సిరీస్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాగే ఈ వీడియో చూసిన వాళ్ళు లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. మా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి అందరినీ. ఓకే, ఇంకా మమ్మల్ని ఎంకరేజ్ చేసి ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.